చపాతీలోకి బంగాళదుంప కూరని నేనైతే ఇలా చేస్తానండి. చాలా టేస్టీగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తయారీ విధానం ఎలాగో చూద్దాం. ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో మగ్గబెట్టుకోవాలి. ఆ మగ్గిన ఉల్లిపాయల్లో కరివేపాకు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొకసారి మగ్గబెట్టుకోవాలండి. బంగాళదుంపని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. బంగాళదుంప ఎంత మగ్గితే అంత టేస్ట్గా ఉంటుంది కూర. ఇలా మగ్గిన బంగాళదుంపలో చిటికెడు పసుపు, కారం, ధనియాలు, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి కూరకు తగినంత ఉప్పు వేసుకుని ఒక గ్లాసు పచ్చిపాలు వేసుకోవాలండి. ఇంకా నీళ్ళు పోసుకోక్కర్లేదు, ఈ పాలతోనే ఉడికిపోతుంది కూర. ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఒక్క విజిల్ సరిపోతుంది. చూసారా ఎలా పొడిపొడిలాడుతూ వచ్చిందో. జ్యూసీగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.